నువ్వు మ్యారేజ్ చేసుడు ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. ఎందుకు? కథలు ఎప్పుడు పెద్ద కళ, అర్థమైందా? నువ్వు అమెరికా పోయి పలగొట్టినవా, బొందలు దావినవా, సాఫ్ట్వేర్ కాదా? సంకల్ ఎప్పుడుగా దించు గోకుడు పెడుతుంది. నువ్వు అమెరికా నుంచి ఎట్లా వచ్చినావు గాజు చెప్పవా పిల్లవా అంటే అబ్బా. షూట్అవుట్ కేసులో నాకౌట్ అయిపోయి ఆల్అవుట్ కూడా లేకుండా పడుకున్న ఒక రోజు నా పేరు పడుతుందిరా. మరి నువ్వు ఇక్కడ చేస్తున్నారా? పొద్దున్న దాకా ఉండే చావకపోతే ఇంటికి వెళ్ళి చావచ్చుగా. నా ఇంజక్షన్ నీకేస్తే నేను అడగలు మంచిగా అవుతా. ఫ్రెండ్షిప్ అన్నావు కదరా. బొంగులో ఫ్రెండ్షిప్. కడుపు అన్నం తింటావు, పెద్ద తింటావు. నీకోసం ఇక్కడికి వస్తే పేషెంట్ కొట్టారా? పేషెంట్ కొట్టారా? ఫోన్ చేసుకో. ప్రిన్సిపల్ రా. నేను ఏం చెప్పు థియేటర్లో ఉన్నాను చెప్పు. హలో సార్, ఎక్కడున్నావు? నేను థియేటర్లో ఉన్నాను సార్. మరి ఖాదర్ పాపం యాజ్ యూజువల్ హాస్పిటల్లో ఉన్నాడు సార్. ఇది వీడియో కాల్ రా, ఎక్కడున్నారో తెలుస్తుంది. సార్ సార్ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే ఐసీయూ నుంచి షిఫ్ట్ అయ్యి అవుట్ పేషెంట్కి వచ్చాను సార్. నేనే తెచ్చాను సార్. సరే కానీ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, ఒక గుడ్ న్యూస్ ఉంది సార్. ఆ రెండు కలిపి ఒక యావరేజ్ న్యూస్ చెప్పండి సార్, ఎందుకంటే నా వీక్ ముడ్డి తట్టుకోలేదు సార్. ఆ నల్లోడి షూట్అవుట్ కేసులో నాకౌట్ అయినందుకు గాను. సార్ ఆ షూట్అవుట్ కేసులో నాకౌట్ అయిన నేను సార్. మళ్ళీ కేసు ఏంది? బట్ వాడు నా స్టూడెంట్ కాదు కదా. నువ్వు నా యూనివర్సిటీలో చదవాలంటే ఈ కేసు అయ్యేంత వరకు ఒక 6 నెలలు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండాలమ్మా. ఏ కంట్రీకి పోతాం సార్? ఇండియా. అబ్బా मैं कादर कैसे అమ్మి దీది సబచ్చే. అబ్బా నేను ఒక 6 నెలల కొరకు ఇండియాకి వస్తానే. బాగా పాత బస్తీలో చుట్టాలు లవ్ యాదికి వస్తారు బాగా. అవు ఇక రాత్రి కళ్ళంతాలే బాగా. 6 నెలలకే पात मुक्कना क्या पकड़ू? तुम ऐसे गलीज गालियां मत देना बाबा, मैं बोल रहा हूं। मैं नहीं आ तू सर. I can't go to India sir. ఎందుకు? ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. నాకైతే పర్వాలేదు సార్, కానీ వేరెవర్ ఖాదర్ ఇస్ ఐ విల్ బి. సిచ్యువేషన్ తో గేమ్స్ ఆడకు. అలా అయితే ఆస్ట్రేలియా, ఆఫ్రికా, థాయిలాండ్ లో బ్రాంచెస్ ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళి ఒక 6 నెలలు ఎటువంటి లంగనాటకాలు చేయకుండా చదివితే యుఎస్ఏ రావచ్చు. We'll go to Thailand sir. It is cheap and best. చీపా? సూపర్. చీప్ ఇంపార్టెంట్ సార్. ఓకే, వెరీ గుడ్. బాయ్. ఆక్ పాక్ కరిగే పాక్. We're going to Bangkok. ఫ్రెష్ అప్ అవడానికి కూడా టైం ఇవ్వ. పికప్ ఏది బే? పికప్ మన మగాలు ఏం కాదు, ఒకటే తక్కువ. లీజ్ అగ్రిమెంట్, అడ్రస్. అరే కర్రోడా, వి బోత్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ రా. నవీన్ గాడు, మోహిత్ గాడు వాళ్ళ లైఫ్ చూసుకుని వెళ్ళిపోయారు రా. వాళ్ళ పొరులతో వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఇక మిగిలింది నీకేమో నేను, నాకు నువ్వేరా. జస్ట్ బోత్ ఆఫ్ దట్స్ ఆల్ మా. అందుకే రా కర్రీ సునీల్ గా ఏ వీక్నెస్ పెట్టుకోకుండా, ఏ పోరి జోలికి వెళ్ళకుండా జస్ట్ చదువుకుంటూ మనం ఇద్దరం ఒక ట్విన్ టవర్స్ లా, ఒక ట్విన్ బ్రదర్స్ లా, ఒక ట్విన్ సిటీస్ లా కలిసే ఉండాలి. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇట్స్ ఎ ఛాలెంజ్. yes ఓకే. let's take a break. Okay. Hi, this is your usual favorite YouTube viewer. మీరు సినిమాలో ఎవరు తీసుకోకనో, సినిమాలు తీయడం రాకనో తెలియదు, కానీ కెమెరా సంకర పెట్టుకొని డైరెక్టర్ అనే ట్యాగ్ పెట్టుకొని ఏది కనబడుతుంది బయట చూస్ చేయడం మీకు అలవాటు. వీడి పేరు యూట్యూబ్ యువ. వీడు యువ కూడా అంటే పేరు అదేనే.
ఎవడిరా నువ్వు? బయటికి రా నా కొడుకా. నువ్వు ఎవడురా నా బాగా? నాకు ఇదే స్పీకర్ నై పచ్చగాడు ఇట్లా గోరు కూడా పికలేరు రా. సర్లే కానీ పికప్ కో బకరా దొరికాడు పదరా. సరే పద 1 మినిట్ నా లగేజ్ రా. ఈరోడ్రా ఫ్రెష్ డెలివరీ అయిన పందిలాగా ఉన్నాడు. అదిరా నా ఫ్రెండ్ అంటే. తీస్తాడు నీ బెండ్. కమ్ ఆన్ లెట్స్ గో. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ లిఫ్ట్. ఓకే యూ కెన్ సిట్ ఇన్ ద ఫ్రంట్. నో వెరీ కంఫర్టబుల్. వై బిట్వీన్? నో ప్రాబ్లం. చీమ దూరినట్టుందిరా ప్యాంట్లా. రే కవర్గా గిల్లుతావేంట్రా? నువ్వే కదా గిల్లింది. నేను ఎప్పుడు గిల్లాను? నువ్వే గిల్లావు. ఇందాక టనల్ నుంచి వచ్చినప్పుడు నువ్వే కదా గిల్లింది. నేనేం గిల్లేదురా. మరి నేను కూడా గిల్లేదురా. మరి ఎవరు గిల్లారా? ఈడేంట్రా గెటప్ మార్చాడు. ఈ లిప్స్టిక్ ఎప్పుడు పెట్టుకున్నారా? తనే గిల్లేదంటావా? నాకు డౌటే రే. చూస్తుంటే చాలా ఇన్నోసెంట్ గా, ఎక్స్ప్రెషన్ చాలా ఫ్లాట్ గా ఉందిరా. డెఫినెట్ గా చేస్తున్నాడు. Did you do it? మిస్కుసి అంటే మిస్కుసి బ్యాంకాక్ లాంగ్వేజ్ లో తిరిగేస్తే ఎక్స్క్యూజ్ మీ. అరే సారీ చెప్తున్నాడు రా. నీ అబ్బా రే వాట్స్ కేర్ రా. మరి నీ అమ్మ రై. మిస్కుసియా? మిస్టేడ్ బే. అమ్మో మిస్కుసి అని పిసికి పడేసింది కదా రైడు. అమ్మయ్యా నేను బతికిపోయినరా బాబు. నో మరి అప్పక బోల్తూ బై. అది నా మిస్కుసి. ఇంకా 10 వస్తుంది నీకు బ్యాంకాక్ లో బోని అయింది. నో ప్లీజ్. బాయ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండగా ఒళ్ళు నరట చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. నేనే కాంచనా. సరే తీగని కాంచనక్క. ఇక్కడ యూట్యూబ్ యువక్ అని ఎవడో బ్యాంకాక్ విల్లాస్ బానియన్ రిసార్ట్ ఏదో 2042 సంథింగ్ ఐడియా ఉందా? ఆ యువక్ నేనే. ఈ ఇల్లు నాదే. మస్తు మేము యూఎస్ కి వచ్చలేము. రూమ్ ఇదే కదరా ఇంతగా నాతో ఎయిర్పోర్ట్ లో గొడవ పెట్టుకుంది. ఏంట్రా గుర్తురాలేదా? కస కొరికేసా నిన్ను. అమ్మని అమ్మ ఈడేనా నేను కోరిన అయింది కానీ మేము యూఎస్ కి బుక్ చేసుకున్నాము. మా రూమ్ మాకు చూపిస్తే లగేజ్ లో పోయి మా రూమ్ లో ఉంటాం. ఏంట్రా మీరు ఉండేది ఇక్కడ? ఎవరు ఉండడానికి కుదరదు. రై నీ అబ్బా నువ్వు రాసిన లీజ్ అగ్రిమెంట్ బే. చూడు 6 months రాసావు. ఇది కాంట్రాక్ట్. నాకు సంబంధం లేదురా. ఈ సంగతి మా ఫ్రెండ్ చూసుకుంటాడు. పిలుచుకోబే. కృష్ణ You chinky. You monkey. Bangkok dreams are funny. రాత్రి ఏమైంది? కంగ్రాచులేషన్స్ రా. ఈరోజు మొగడివేవు నువ్వు. అవునా? అదేంది? ఎంజాయ్ ద మూమెంట్ బ్రదర్. ఇది మూమెంట్ కాదు భయ్యా, మూమెంట్. ఎన్ని రోజులైంది భయ్యా నా బాడీలో ఇలాంటి వైబ్రేషన్ చూసి. అప్పా అప్పా ఎందుకంటే పిచ్చి. సరే కానీ లగేజ్ కొంచెం. లగేజ్ కొంచెమైంది భయ్యా, కిలోమీటర్ జరిపేస్తా. అప్పా మా లుటికే సచ్చి. వీడికి రంగు తప్పితే అన్ని ఇచ్చాడు దేవుడు. బ్యాంకాక్ లో బోరింగ్ అయింది పో. ఓ సారీ. That's okay.
లేరా నైట్ వెళ్తారా? ఇది అవునరా వీడేరా? ఎలా అయిందిరా నీ ఫస్ట్ నైట్? మంచిగా అయింది, నీ మంచిగా అబ్బ అయింది. పంది నా కొడక. ఏయ్! నీ అబ్బ రే. ఏయ్! జై లీజ్ పేపర్సే కదా ప్రాబ్లం. నేను చెప్తాను కదా సొల్యూషన్. పోబే షిట్. సంకన నాకు ఏయ్! నీ అబ్బ గబ్బు నా కొడక. రేయ్! ఏయ్! ఆ పని మీద ఉన్నాను. రే ఏంట్రా ఇక్కడ? బాత్రూమ్ వస్తుంది. సరే థ్యాంక్ యూ. ఎస్ సార్. మీరేం టెన్షన్ పడకండి సార్. ఐ డీల్ విత్ దట్. టుమారో కాఫీ షాప్ సార్. ఓకే, దట్ సౌండ్స్ పర్ఫెక్ట్ సార్. నేను తప్పకుండా వెళ్తాను సార్. నా టాలెంట్ ఏంటో మీకు తెలుస్తుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. 9 o'clock టుమారో, బీచ్ సైడ్ కాఫీ షాప్. డన్, ఐల్ బి దేర్ సార్. నాది అయిపోయింది. నాది కూడా అయిపోయింది. గ్రేట్, వెల్ ప్లేడ్ యార్, నైస్ గేమ్. నువ్వేంటి ఇక్కడ? జనరల్గా ఇక్కడ కాఫీ బాగుంటుందని చెప్పారు. బాగోదా? ఒక్కడివే వచ్చావా? లేదు, ఫ్రెండ్స్తో వచ్చాను. ఎక్కడ? అక్కడ. ఎట్లా కనిపెట్టిండ్రా? నీ కంపు చూసి తెలుసుకుంటాడు గబ్బు నా కొడక. ఇదే దిగప్ప. ఇది నీ అబ్బ. రే కాదర్. కమింగ్ మా. మీ ఇద్దరు ఫ్రెండ్సా? మీరు ఫ్రెండ్సా? వి ఫ్రెండ్స్. మరి అక్కడ ఎందుకు కూర్చున్నారు? ఓ, అది మీరు నన్ను గమనించారనమాట. సో యూ గైస్ ఆర్ ఫాలోయింగ్ మీ. యా, నాకు అదే పని మరి. బై ద వే, మీ లవర్ ఎప్పుడు లేటేనా? లవర్ కాదు, ఫియాన్సీ, ఆఫీషియల్లీ ఎంగేజ్డ్. ఈ జనరేషన్ లో కూడా ఎంగేజ్మెంట్ అవుతున్నాయా? ఎరా కాదు. ఇలాంటి వాళ్ళు ఉన్నన్నాళ్ళు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం బెస్ట్ బ్యాకప్. మీరు బ్యాంకాక్ లో జాగింగ్ ఈటింగ్ కాకుండా ఇంకేం చేస్తుంటారు? బేకింగ్. ఏంటి? ఫిషింగ్ అండి, ఫిషింగ్. ఇడికి మనం జరపంరా, మనకన్నా పెద్దదే కావాలి. మనకన్నా పెద్దదో ఉన్నాడంటావా? నేనున్నా. నా BMW కార్ కూడా ఉంది. ఎందుకు నేను ఇలా సిల్లిగా ట్యాక్సీలో రావటం చెప్పు? నన్ను అడిగితే నా కార్ ఇచ్చేవాడిని కదా. ఏం నాయనా ఇక్కడికి ఫాలో అయిపోయావా? ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని జాగింగ్ లో చూశాను అన్నాడా? అనే ఉంటాడులే. నథింగ్ లైక్ దట్ శ్రవణ్. ఏంటి వెన్నెల, నీ ఏజ్ ఏంటి, కెచప్ తో గేమ్స్ ఏంటి, దానికి మనోడు పోపులేరా? ఇట్స్ ఎ క్రియేటివ్ గేమ్ బ్రదర్. ఉన్న రిసోర్స్ ని మాక్సిమం యూటిలైజ్ చేసుకుని ఆడటం ఐ డెఫినెట్లీ థింక్ ఇట్స్ వెరీ క్రియేటివ్. ఓ క్రియేటివిటీ అన్నట్టు తమరి ప్రొఫైల్ ఏంటో? ఆమె ఎంఎస్ డ్రాప్ అవుట్. ఏదో 99 రన్అట్ అయినట్టు చెప్తున్నాడు. నాకు నచ్చిపోయాడు. నీ ప్రొఫైల్ చెప్పు శ్రవణ్. ఓ మై ప్రొఫైల్. Coming to my profile, awarded degree in robotics and automated system technology, distinction in hydraulics and PNC programming, 5 detailing in reverse engineering, palletizing robots, electromechanical పై బై ప్రొఫైల్ ఏంటి మేడం? principles of నా ప్రొఫైల్ వింటే గుండె ఆగి చేస్తావు. artificial muscles, వదిలే మేడం. wildfire detailing in reverse engineering, programmed 779 Delta, ఏంటండి మీరు ఇక్కడే బాగుంటాడప్ప. human robot interaction, dynamic balancing, and the final thing is, did I forget? Oh, coming to my California San Jose University degrees. చాలు బ్రదర్, చాలు. ఈ ప్రొఫైల్ వినడానికి కూడా మాకు అర్హత లేదు. మన ఎందుకు కత్తున్నా బేబ్? ఎంఎస్ యూస్ కదరా. మీ అంత రేంజ్ కాకపోయినా మీ ప్రొఫైల్ సింక్ అయ్యేటట్టు ఒక చిన్న గేమ్ ఉంది. ఇట్స్ ఎ గెసింగ్ అండ్ క్యాలిక్యులేటివ్ గేమ్. Okay, let's play. సెల్ ఫోన్స్ ప్లీజ్. శ్రవణ్,
నీ ఫోన్ పింక్ బౌల్లో పెడుతున్నాను. వెనిలా నీ ఫోన్ గ్రీన్ బౌల్లో పెడుతున్నాను. అండ్ నా ఫోన్ బ్లూ బౌల్లో పెడుతున్నాను. ద గేమ్ స్టార్ట్స్ నౌ. శ్రవణ్, ఇట్స్ యువర్ టర్న్. నీ ఫోన్ ఏ బౌల్లో ఉంది? పింక్ కాదు, ఇంకా ఆలోచించి పింక్ పోలుగా. I like this game. It's very interesting. Take your time, Shravan. I am into robotics, brother. నేను పొందగేసిన రోబోటిక్స్. I confirm it's in blue ball. వెనిలా, I don't want to play this. Come on, Vanilla. It's much better than your ketchup games. Come on, tell. Let's find out your phone. Okay, Shravan's phone in pink bowl, my phone in green bowl, and Krishna's phone blue bowl. Okay na? Vanilla out. Open. వెనిలా యు వన్. Wait, Vanilla. Coincidental ga win avadam kaadu. I'm gonna win this game. First game is always for planning. Second game is for execution. Let's play the game. అమేజింగ్ స్ట్రాటజీ శ్రవణ్. సో ఈసారి 2 బౌల్స్. వెనిలా నీ ఫోన్, శ్రవణ్ నీ ఫోన్. ఎట్లా చూస్తుందేం రా? వెనిలా, చెప్పు వెనలా చెప్పు. ఇప్పుడు 2 బౌల్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ అయితే చాలా కష్టం. లాస్ట్ టైం లాగా నా ఫోన్ ఈ బౌల్లో ఉంది, శ్రవణ్ ఫోన్ ఆ బౌల్లో ఉందని చెప్పకు. నీ ఫోన్ ఏ బౌల్లో ఉందో అని చెప్పు. Blue bowl. Now it's my turn. ఐ షూర్? Yeah, sure. Come on. హే 1 సెకండ్. ఇది వచ్చట్లేదురా. నీ వెన్నెలకు తప్ప ఎవరికి కాల్ చేసినా అన్ని కాల్స్ నాకే వస్తాయిరా. శ్రవణ్, పింక్ బౌల్ అయిపోయింది, బ్లూ బౌల్ లో నా మొబైల్ ఉంది, ఇక మిగిలిన గ్రీన్ బౌలే కదా. ఇందులో ఆలోచించడానికి ఏముంది? It's not like silly ketchup games, Vanilla. గాట్ ఇట్ శ్రవణ్? షబ్. Open. షూర్? Sure. ఈడు రోబోటిక్స్ ఏందిరా బాబు? I was just kidding, man. Phone is in that bowl. Huh? Look, don't ever mix magic and logic in the game, okay? Give me my phone back, please. ఐ డోంట్ నో. ఈడే దొబ్బేసుంటారా? కన్ఫర్మ్ ఇదే. రాజు ఫోన్ చేసి చూడు, ఎవరు తీసా తెలిసిపోతుంది. చెయ్. Good idea. Vanilla. ఓరి అబ్బా, నా పట్టిందిరా. అమ్మ నా కొడక, ఇలాంటి బిజినెస్ కూడా స్టార్ట్ చేసావా? అరే నాకు తెలుసు. Hello. Give me my phone, you thief. సార్, ఐఎమ్ నాట్ థీఫ్ సార్. Come on, Vanilla. I'll drop you in my BMW car. ఈ చీప్ టాక్సీ గాలతో మనకెందుకు? నీ కలర్ మీద నాకేం తెలియదురా బాబు. అబ్బా, ఇప్పుడు శ్రవణ్కి వెళ్ళాలా? బాగుంది దుప్పదా. వెన్నెలా, నాకు చిన్న పర్సనల్ ఎమర్జెన్సీ. మీరు టాక్సీలో వెళ్తారు కదా? అఫ్ కోర్స్ యూ విల్. హలో అమ్మా. అమ్మా నాన్న ఈ 2 బంధాలే కాదు బాబు, వీటికంటే గొప్పదైన మరో బంధం ఉంది, అదే ప్రేమ బంధం. మీ సమస్య ఏంటో చెప్పండి. మీరెవరండి? మీరు లవ్ పూజాని సంప్రదించారు. మీ లవ్ సమస్య చెప్పండి. లవ్లోని గొప్ప సంతోషాన్ని ఆస్వాదించండి. నానా ఎక్కడున్నారు? అమ్మా నాన్న ఈ 2 బంధాలే కాదు బాబు, వీటికంటే గొప్పదైన మరో బంధం ఉంది. ప్రేమ బంధం తెలుసండి. మీకు బాగా తొందర ఎక్కువ అనుకుంటా. రాంగ్ నంబర్ అండి. రాంగ్ నెంబర్తో ఈ లవ్ పూజాని సంప్రదించలేరు. మీ లవ్లో సమస్య ఉంది కాబట్టే ఈ లైన్ కనెక్ట్ అయింది. పర్వాలేదు, ఒకటి నొక్కండి. నేను నొక్కలేనండి. రేయ్, ఈ నా కొడుక్కి పిచ్చి గజ్జి పట్టుకున్నట్టు పట్టుకుందిరా. పిచ్చి పీక్కుంటే పోతుంది కానీ గజ్జి గోక్కుంటే మాత్రం పోదురా. వెల్కమ్ బ్యాక్ టు థాయిలాండ్ తింగర పిల్ల ప్రోగ్రామ్ ఆఫ్టర్ ఫైనాన్షియల్ బ్రేక్. ఏంటా సౌండ్? వ్యాంపా? నాకెందుకు. ఇప్పుడు కథనం. తింగర పిల్ల గోయింగ్ ఇన్ టు ద రూమ్, తిక్కల రాజా ఇన్ బాత్రూమ్, తింగర పిల్ల హైడింగ్, తింగర పిల్ల జంపింగ్ అండ్ టాప్. Show me what you got. I want to check that already. Come on man, you can do it. Toy, toy, toy. నీ అబ్బా నీకు పెద్ద జోల్టిస్తే గానీ చెప్తావా? వెరీ సారీ. రే నువ్వేం చేస్తున్నావు నా అది బెడ్రూమ్లో? నేను అమెరికన్ ఫన్నీ వీడియోస్ కి షూట్ చేస్తున్నాను రా. నన్ను ఎవరో బలంగా తన్నారు, అందుకే ఇక్కడికి వచ్చి డాను. Shut up, idiot. We are lovers. లవర్స్ అంటే గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. పో. కొనత్రా వచ్చి బాబే ఎత్తుబే తింటులే ఎత్తుబా. ఏ సామాన్ కొడతా.
హలో సునీల్ ఫ్రమ్ థాయిలాండ్ స్పీకింగ్. It's from Care Bank. Your credit card declined. వాట్? Thank you. ఏమైందిరా సునామీ వచ్చిందా? అలాంటిదే. అరే మన క్రెడిట్ కార్డు. ఏమైందిరా డిక్లైనా? సంఖ్య నాకింది పో. ఫీజు ఎక్కడికి కడతాం రా? హలో మేడం, దిస్ ఇస్ కాదర్. Yeah, Kader. మేడం మై ఇండియా గాట్ సునామీ. ఆల్ గాన్ మేడం. Sorry. ఓన్లీ మీ అండ్ మై ఫ్రెండ్ సునీల్ లెఫ్ట్. ప్లీజ్ ఎక్స్టెండ్ ద ఫీ డేట్ నో. Already paid. హూ పేడ్? Krishna. కృష్ణ కృష్ణ? మన కృష్ణ గారు అంటారా? అవునా? రేయ్ రై నీ టేస్ట్ ఎట్లా ఎంత చీప్గా ఉంది? ఇమాజినేషన్ లో కూడా బడ్జెట్ ఉండాలి కాక. ధర్మరాజు ఇప్పుడు డైలాగ్ చెప్పండి. ఫీజు కట్టినవంట కదా? దాంట్లో ఏముందిరా, ఫ్రెండ్స్కి ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఎలా చెప్పు. ఎత్తవకోవాలా. మన కొత్త ఫ్రెండ్ దొరికాడ్రా. పాపం ఈడే ఒకడే అయిపోయాడు. ఏ మీ దగ్గర పైసలు గీసలు అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు కదా ఇట్లా. అది కూడా అయింది. అది కూడా అయింది. వెల్కమ్ టు మెల్కో. కంగ్రాచులేషన్స్. మెల్కో కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్ కష్టాలని మన కష్టాలుగా భావించి ఫోన్ ద్వారా వాళ్లకు సహాయపడాలి. అవర్ ప్రొడక్ట్స్ ఆర్ ల్యాప్టాప్, మైక్రోవేవ్ అండ్ వాషింగ్ మెషిన్స్. బ్యాంకాక్ లో చాలా మంది తెలుగు కస్టమర్స్ ఉన్నారు. వాళ్లకు థాయ్ లాంగ్వేజ్ కొంచెం వచ్చు కానీ ఇంగ్లీష్ అసలే రాదు. థాయ్ లాంగ్వేజ్ కొంచెం వచ్చి ఇంగ్లీష్ రాకపోవడం ఏంటి సార్? ఏదో మసాజ్ బేరం అడగటానికి నేర్చుకుని ఉంటారు. అది మనకెందుకు? మనకెందుకు సార్? ఫస్ట్ డే ఎక్సైటెడ్? yes sir, very excited. వాట్ హ్యాపెన్ గైస్? కొంచెం టైట్ గా ఉంది సార్. మరి బాత్రూమ్ కి వెళ్ళొచ్చుగా. టైట్ అంటే బాడీ కదా సార్, హమారే జిందగీకి గాడి. మీరు ముందు జాబ్ జాయిన్ అవ్వండి, ఈవినింగ్ చెక్స్ ఇస్తా. థ్యాంక్ యూ సార్. బై ద వే, మీట్ యువక్, మీ సీనియర్ అండ్ అవర్ బెస్ట్ ఎంప్లాయీ. వీడేంటి ఇక్కడ? మనకెందుకురా, ముందే ఫీజుకి డబ్బులు లేవు, జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. విల్ గో వర్క్ సార్. విల్ టేక్ చెక్ ఇన్ ద ఈవినింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. కమ్ కమ్. ఇప్పుడే వచ్చారు, అప్పుడే అంతంత అడ్వాన్సులు ఇచ్చేస్తారా? ముందు వాళ్ళు కస్టమర్స్తో ఎలా డీల్ చేస్తున్నారో చూసి ఆ తర్వాత అడ్వాన్సులు ఇవ్వండి సార్. ముసలోడు పడ్డాడు బొట్టలో. వచ్చి రాగానే చెక్కులు మీ సంతకాలు పెట్టించుకుంటారా? సాయంత్రం కల్లా మిమ్మల్ని ఆఫీస్ నుంచి చెక్అవుట్ అయ్యేలా చేస్తాను. ఆ సునీల్ గారి కాల్స్ కాదర్కి, కాదర్ గారి కస్టమర్ కాల్స్ సునీల్కి పంపిస్తాను. ఇప్పుడు వస్తుంది బాస్ దగ్గర బజా. చిన్న ఫేవర్, ల్యాప్టాప్ కాల్స్ సునీల్కి, వాషింగ్ మిషన్ కాల్స్ కాదర్కి పంపించేసి. కొత్తగా వచ్చారు కదా, ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. ఓకేనా? ఫస్ట్ మైక్రోవేవ్ కాల్. అలా వెల్కమ్ టు మెల్కోటే కస్టమర్ సర్వీస్. ఇంతకీ ఏం వేడి చేయాలని? ఒళ్ళంతా వేడిగా ఉంది సార్, మావిడేస్తే చంపేస్తుంది. ఈ మిషన్ ఎలా వాడాలో తెలియట్లేదు సార్. ఇంతకీ కాఫీనా లేకపోతే టీనా లేకపోతే ఏదైనా కూరనా? కాఫీయే సార్. ఓకే, ఇప్పుడు చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తే మాత్రం జాంతానే. ప్లీజ్ చెప్పండి సార్. ముందు కాఫీ ఒక మైక్రోవేవబుల్ కప్లో తీసుకో. కాఫీ ఎందుకు సార్? వాషింగ్ మెషిన్ కాల్. మీ కష్టము మా కర్మము, మీ సహాయము మా ధర్మము. ఐ యాపిల్ ఎవడో కొరికాడు యాపిల్ని. చెప్పండి. అది ఎట్లా ఓపెన్ అవ్వట్లేదు, ఏం చేయాలి? ఇప్పుడు మీ బట్టలు తీయండి. స్పైడర్ మ్యాన్ ఎల్లో టీ షర్ట్ వేసాను. ఇది ల్యాప్టాప్ కాల్. ఎలా తీయాలి, ఏం నొక్కాలి? ఫస్ట్ బటన్ నొక్కండి. అవునా, నొక్కాను. తర్వాత ఇప్పుడు సిడి లోపల పెట్టండి. సీడియా? సీడి అంటే? సిడి సార్. సి ఫర్ చికెన్, డి ఫర్ దమ్ము. దమ్ము అదే కదా? అంతే అంతే. యా యా యా. అరే అది లాగిది పెట్టిన. ఓకే, తర్వాత ముందు మీరు కూర్చోండి. మా మెల్కో ప్రోడక్ట్ ని మీ తొడల మీద పెట్టండి. ల్యాబ్ తొడల మీద? ఓకే, ఇంత ఫెసిలిటీ ఉందా? పెట్టుకున్నాను. పిక్చర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. పిక్చరా? ఇక్కడ ఒక లైట్ వచ్చి ఎన్ని మినిట్స్ అని అడుగుతుంది. స్క్రీన్ సేవర్ అనుకుంటా. 3 hours పెట్టండి, డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా ఉంటుంది.
తర్వాత వెయిట్ చేయండి, ఫస్ట్ టైం బూటింగ్ కదా, నా మెల్కో ప్రోడక్ట్ కొద్దిగా టైం తీసుకుంటా. ముందు కప్పులో కాఫీ తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ, మూత తీసి అందులో పెట్టండి. పెడతాను సార్, నేను పెడతాను, మీరు ఫోన్ పెట్టకండి. మా ప్రోడక్ట్ని మీ ప్రోడక్ట్లో పెట్టాను. గుడ్ జాబ్. టైం 1 minute సెట్ చేసి ఆన్ చేయండి. 1 minute సెట్ చేశాను సార్. మొత్తం బట్టలు తీసివేయండి. మొత్తం ఎందుకు? ఎన్ని బట్టలు ఉంటే అంత బెటర్ సార్. ఓకే, 1 minute. మొత్తం వేసాను. యాపిల్ ముక్క అతుక్కోలేదే. ఇప్పుడు టాప్ 4 బటన్ నొక్కండి. ఇడెవడు నాలాగే ఉన్నాడు. నాది నాకు కనిపిస్తుంది. పర్లేదులేండి, అంటే మొత్తం కనిపిస్తుంది. అది మా మెల్కోటి ప్రోడక్ట్ అండి. లోపలేమో సీడీ తిరుగుతూనే ఉంది. సీడీ తిరుగుతుంటే కనిపిస్తుందా? క్లియర్ గా కనిపిస్తుందయ్యా. దట్స్ అమేజింగ్. ఒకసారి సీడీ పెట్టి తీయండి. ఊదండి, ఉఫ్ ఉఫ్ అని. ఊదా. ఇప్పుడు ఒక బట్టతో తుడవండి. తుడిసా. లోపల పెట్టి మళ్ళీ లోపల పెట్టాలా? వెయిట్ చేయండి. అలాగే అలాగే అలాగే. ఇంకేమైనా సాయం కావాలంటే మా మెల్కోటే కస్టమర్ సర్వీస్ కి కాల్ చేయండి. ఏం చేస్తున్నావు నాన్న? ఏరా, నీకు ఈ బూతు బొమ్మలు చూడడానికి ల్యాప్టాప్ కొనిచ్చి బూతు లేదు, బాతులు లేదు. ఆడు ఇప్పేమన్నాడు, నేను ఇప్పేశాను. నువ్వు ఫోన్ చేసినా ఇప్పేమంటాడు. కోటి మేల్కోటి. You 3 Indians are fired. ఒరి అబ్బా, ఎవరి కాల్స్ ఎవరికి డైవర్ట్ చేసావరా? కాదర్కు వాషింగ్ మిషన్, సునీల్కి ల్యాప్టాప్. ఆటోమేటిక్గా మీకు మైక్రోవేవ్ కాల్స్ వస్తాయి. ఒకడే అయిపోయాడు. 3 Indians are fired. డబ్బులు అక్కడే ఫిజికల్ ఏమన్నావు? రే, మన దేశీ గారికి ఫీజు కట్టడానికి తప్పితే ప్రతి లంగ నాటకానికి డబ్బులు పుడతాయి. పెద్ద పట్టించుకోకు, పెట్టించుకో. నువ్వేంట్రా ఇక్కడ? అరే కాదర్, హెల్ప్ చేయండి రా ప్లీజ్. ఏంటి? అరే నేను ఆ బెల్ కొట్టాను రా. ఆ బెల్ కొడితే ఇక్కడున్న వాళ్ళందరికీ ఫ్రీగా బీర్ ఇవ్వాలంటరా. నా దగ్గర డబ్బులు లేవురా. నా కెమెరా కూడా లాగేసుకున్నారా. అబ్బరే, ఇప్పుడు ఏం చేద్దాం రా? ఇప్పటికిప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి చేస్తాం బే? రేయ్, అండర్వేర్ వేసుకున్నావా? స్మూత్ సావ గుర్తుందిరా. పొద్దుందాక ల్యాప్టాప్ మీద ఉంటే మనకి యాడికెళ్ళి పట్టించుకుంటా. ఇప్పుడు చూద్దాం రా, తెలిసిపోతుంది కదా. ప్రాజెక్ట్ వర్క్, సాఫ్ట్వేర్ కంపెనీ. ఇక్కడ అన్ని కంట్రీ వైజ్ ఉన్నాయి. అదే కంట్రీ ప్రాజెక్ట్స్. ఏదో ప్రాజెక్ట్ వీడియో. క్యూఏ ఫ్యామిలీ వీడియోలా ఉంది. పిజ్జా ఒకటి వచ్చిండు. హౌస్ వైఫ్ ఒకటే, హస్బెండ్ డ్యూటీ.
పిజ్జా తీసుకొచ్చిండు. అంతే అంతే అంతే. లోపలికి ఎందుకు వచ్చిండు? ఇంకోటి చెక్ చేద్దాం, ఎందుకైనా మంచిది. బై మిస్టేక్ అండి. ఓకే ఓకే. నెక్స్ట్ రష్యన్. కారు పాడైపోయింది. మెకానిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఏదో నట్ లూజ్ ఉంటుంది. ఇది ఆ కలెక్షన్ రా మన సునీల్ గారి దగ్గర ఉంటా చూడు. నీకేమైంది సౌమ్య? కాదు శ్రవణ్, నా ల్యాప్టాప్ ఎవరు కొట్టేశారు. అయ్యో, నీకు ల్యాప్టాప్ అంటే ఇష్టం కదా. నా ప్రాణం అది. సౌమ్యరా దాంట్లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి నీకు తెలుసా? ఆస్ట్రేలియన్ ప్రాజెక్ట్ ఉంది, దాంట్లో కొరియన్ ప్రాజెక్ట్ ఉంది, అమెరికన్ ప్రాజెక్ట్ ఉంది, జాపనీస్ ప్రాజెక్ట్ ఉంది, బ్రెజిలియన్ ప్రాజెక్ట్ ఉంది, మెక్సికన్ ప్రాజెక్ట్ ఉంది, లేటెస్ట్ గా పాకిస్తాన్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అది ఎంత కష్టం తెలుసా? యాక్చువల్ గా ఆఫ్ఘనిస్తాన్ ప్రాజెక్ట్ స్టిల్ డౌన్లోడ్ అవుతుంది. మొత్తం నా లైఫ్ ఉంది దాంట్లో. నా కర్మ. డౌన్లోడింగ్. అరే సౌమ్య అంటే షీజ్ ఎ మెచ్యూర్ గర్ల్ రా. ఐ డిజర్వ్ మోర్. యు జస్ట్ ఎ కిడ్ రా. కిడ్ లేదు, బెడ్ లేదు. ఎనీ మినిట్ ఐ కెన్ బికమ్ ఎ ఫాదర్. అరే మదర్ని చేసిన ప్రతి వాడు ఫాదర్ కాలేట్రా. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సౌమ్య డిజర్వ్స్ టు బి మైన్. యు గాట్ ఇట్? నో, ఐ డోంట్ గెట్ ఇట్. ఎవడో ఒక డిసైడ్ చేయాలి ఇప్పుడే. ఎవరు డిసైడ్ చేస్తాడు? మన కర్రూలు అడదాం. వాడు పెద్ద ఎలిజిబుల్? వాడే అవైలబుల్. సునీల్ గారు ఓటు నాకే ఇస్తాడు రా. అలా నాకే ఇస్తున్నాడేంట్రా? బాగా ఎక్సైటెడ్గా ఉంది వాయిస్. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనుకుంటే సిగ్గుపడుతుంది అనుకుంటా. అందుకే నేను రాగానే వెళ్ళిపోతుంది. నువ్వు బ్రేకప్ అన్న మరుక్షణం నుంచి మార్నింగ్ వాడే టూత్ బ్రష్ నుంచి రాత్రి పడుకునే బెడ్ వరకు అంతా నీ పేరే చెప్పేస్తుంది. స్నానం చేసిన శ్రవణ్, బట్టలు వేసుకున్న శ్రవణ్, సిగ్గు పడిన శ్రవణ్. సెకండ్కి హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయ్యి ప్రేమ సునామీ వస్తుంది. ఆ తర్వాత నీ లైఫ్లో మర్చిపోలేని రియాక్షన్ వస్తుంది. అర్థమైంది గురుజీ. సారీ. ఇక బ్రేకప్. మరి ఈ ఫ్రెండ్స్ నా బట్టలు వేస్తారు. హలో, ఐ లైక్ యూ వెరీ మచ్. కృష్ణ ఇక్కడ ఇప్పుడే లోపలికి వెళ్ళాడు. అరే ఖాదర్, కొత్త క్యారెక్టర్లను లేను నాకు అంతా తిప్పినట్టు అయితే రే ఇంకో కొత్త సర్వీస్ మెసేజ్ వస్తుంది. ఓనర్ రా. మన గోల్లో మనం ఉంటే మధ్యలో ఈడేంట్రా బాబు? చచ్చాడ్రా. పండగ పూట పాదమూడు వచ్చినట్టు వీడికి తబల పగిలిపోవాల్సిందే. రండి సార్ రండి. ఇప్పుడే మీ గురించి మాట్లాడుతుంటే ప్రత్యక్షమయ్యారు.
నా కాన్సెప్టే అంత. అవును సార్, మీ కాన్సెప్టే అంత, ఏం మారలేదు. నేను మారడం కాదు, రెంట్కి పోతే మీరే ఇల్లు మారాల్సి వస్తుంది. అంటది లాస్ట్ 6 months రెంట్, ఈ 6 months రెంట్ రెండు కల్పిద్దాం అనుకున్నాం సార్. ఎప్పుడు? నెక్స్ట్ 6 months కా? ఇప్పుడే రైట్ మరి ఇవ్వు. హోటల్లో బిల్లుతో పాటు కిల్లి ఇచ్చినట్టు మీ రెంట్తో పాటు గిఫ్ట్ గా ఓ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాం. ఏంటది? ఏంటి పొందా? వద్దా? నేను అన్నానా? తాగండి సార్, తాగండి. అంత లేదు, యూ కెన్ డూ ఇట్. ఆడికి సీన్ ఎక్కడ బాబు, నేను చెప్తున్నాను కదా. టాలెంట్ ఉందిరా, ఆడి వల్ల కాదు. తెలీదురా. నీకేం తెలుసు దాని గురించి? టాలెంట్ గురించి నీకేం తెలుసు? అర్హత ఏమో ఏంట్రా చేసేదేమిటి, చెయ్యండి ఏం లేదు సార్, మీరు తాగండి సార్ ప్లీజ్. నాకు చెప్పాల్సిందే సార్. మనం రన్నింగ్ రేస్ పెట్టుకుంటే మీరు గెలుస్తారని నేను, ఆ ముసలోడు వాడికి పిక్కలేదు బొక్కలేదు వాడేం గెలుస్తారని చాలా టూ మచ్గా మారుతున్నారు సార్. బట్ మీరు పట్టించుకోకండి సార్, మీరు తాగండి సార్ ప్లీజ్. బచ్చాగాడు ఏం తెలుసు నీకు నా గురించి? నేను మంచి ఎంగేజ్ లో ఉన్నప్పుడు రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తే గుర్రాలు కూడా సిగ్గుపడిపోయా. కుంటి గుర్రాలా ముసలి గుర్రాలు సార్? స్కూల్లో కాలేజీలో ఎప్పుడు నేనే ఛాంపియన్ రా. మేము నమ్మం సార్. పట్టించుకోకండి సార్. నో, నా ఈగో హర్ట్ అయింది. అది కూడా ఇప్పుడు రన్నింగ్ రేస్ పెట్టాల్సిందే. రన్నింగ్ రేస్ లో గెలిచి నా సత్తా చూపెట్టుకోవాల్సిందే. ఏమిటి బెట్టింగ్? మీరు గెలిస్తే నెక్స్ట్ 6 months రెంట్ మేము కట్టి ఇల్లు ఖాళీ చేస్తాం. దట్ షుడ్ బి ద స్పిరిట్. ఒకవేళ మీరు ఓడితే నెక్స్ట్ 6 months రెంట్ మాకు అడగొద్దు. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అంటే వీళ్ళు అంటున్నారు సార్. ఇంకా లాభం లేదు, రన్నింగ్ రేస్ స్టార్ట్ చేయి. ఇంకో ముఖ్యమైన విషయం, పరిగెత్తేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మీరు ఓడిపోయినట్టే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవడైనా రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తావు, వెనక్కి తిరిగి చూస్తావు, ముందుకు పరిగెత్తావా? ఒక్కసారి రేస్ లో దూకాక నాకు ముందాలు వచ్చినా వెనకాల వచ్చినా ఉండదు, డైరెక్ట్ గా రోడ్డు. రెడీ 1 2 3. మీరేమిటా బట్టలు ఇప్పుతున్నారు? చెప్పా కదా వీడియో అవదని. వెళ్దాం పద. ఏమిటి బట్టలు ఇప్పి పరిగెత్తాలి అంతే కదా? నాకు కాస్ట్యూమ్స్ ఇంపార్టెంట్ కాదయ్యా, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కాన్సెప్ట్? అదే సార్, బట్టలు తిప్పుకుంటూ పరిగెత్తాలి. ఇట్స్ కా స్ట్రిప్పింగ్ రన్నింగ్. అంతే కదా, విప్పేస్తా. మాస్టర్ భరత్, అరే మాస్టర్ భరత్, ఇట్లా అందరూ పిలిచి పిలిచి వెక్స్ అయిపోయాడు పాపం ఈ వండర్ కిడ్. అవునా? అట్లీస్ట్ ఒక వనకన్నే కిస్తుతోనైనా మిస్టర్ భరత్ అవుదామనేది వీడి తపన. పాపం బై ది వే స్వామి తమ్ముడమ్మా. ఏంటిది ఎక్కువ వినిపిస్తుంది? అచ్చచ్చో, వేర్ ఆర్ ద పింక్ వాల్ పేపర్స్, వేర్ ఆర్ ద పింక్ డాల్స్, వేర్ ఇస్ మై పింకీ హౌస్? మళ్ళీ సెట్ మార్చేసారా? పాపం వెళ్ళాక మా అక్క ఎక్కడ వెళ్తుందో తను కూడా అక్కడే వెళ్తుంది. ముందు మనం ఇక్కడి నుంచి హాస్టల్కి వెళ్ళిపోవాలి. ఒరే భర్తు, నువ్వు మాస్టర్ భర్త నుంచి మిస్టర్ భర్త అయితే ఎప్పుడు అంటున్నా? ఇప్పుడు దిస్ ద రైట్ ఆపర్చునిటీ. అవును, ఇంతగా ఫస్ట్ కిస్ అనేది ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందేమో. హలో, 24 hours రెస్టారెంట్ సర్వీసా? ఐ వాంట్ నైస్ గుడ్ రెస్టారెంట్ ఫిగర్. హే, హౌ డేర్ యు ఆస్క్ మీ ఏజ్? I am not a kid. My voice may be kiddie, but I am a teddy. Mind it, buddy. Note the address. Please send the figure soon. Bye. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే రాసిచ్చిన Me coming, ma'am. Oh, I like you. I'm Pampachak from Detroit. Okay. You look like a dynamite. You love me? Love? No. I'm not Indian to love. I'm an American. I only make love, that's all. How much? Don't touch. Oh. Prasa vuddu. Okay. One kiss. $50 I give. No. Anta sagadistava endike? One tight hug. $20. Okay, give me 20 first. First hug, next money. Come here. Okay. Hug, come. ఏం సాధిద్దామని? No, I like you. Free hug. Okay. Oh, how lucky.
అరే జంతిక చెప్పండి సార్. బ్రహ్మాండంగా వర్కౌట్ అయిందిరా. ఏంటి సార్? ఐ థింక్ బ్యాంకాక్ పీపుల్ ఓన్లీ నోస్ మై కరిష్మా. ఒక అమ్మాయి నన్ను చూసి ఫిదా అయిపోయిందిరా బాబు. ఫ్రీగా కిస్ కూడా ఇచ్చిపోయిందిరా బాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ హగ్స్ మాత్రం ఇవ్వకండి. ఏ అక్కడ పర్సుని మనసును దోచిన సైలెన్స్ గా దోసేస్తారంట. అయినా మీకు నేను చెప్పేది ఏంటండి, భోజ్పురి జమీందార్ 45 years వర్జిన్. ఐ నీడ్ టు రిలాక్స్. సరే నీ కథ చెప్పు లంబే. ఈ కథ ఏముంది, కృష్ణ గారి బ్రేకప్ అయిపోయింది. అసలు ఈ బ్రేకప్ కి కారణమైన ఆ వెన్నెల పొరి ఏం చేస్తుందని టెలిస్కోప్ లో కన్నుకు సాయించిన షాకు పెట్టిందే. మన రష్యన్ పార్టీ వచ్చేసింది. ఈ తప్పకుండా అదే. వీరెవరయ్యా? ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కడున్నారు? అబ్బా మళ్ళీ ఫ్యాన్స్ సేమ్ క్వశ్చన్. ఎంతైనా తన బ్రదర్ ని కదా. కాదు స్ట్రాబెరీకి నీకెందుకయ్యా? నువ్వు ఆగరా బ్రదర్. ప్లీజ్ 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 ప్లీజ్. మీ సిస్టరు మా ఫ్రెండ్ ఇద్దరు లవర్స్. మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ కి వాళ్ళిద్దరు విడిపోయారు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఫుల్ డిప్రెషన్ లో ఉన్నాడు. వాళ్ళిద్దరిని కలపడానికి మీ ఇద్దరు ఒక బ్రిలియంట్ ఐడియా వేసి ఐఎమ్ సారీ అని గ్రీటింగ్ కార్డు పంపించి వాళ్ళిద్దరిని కలుపుదాం అనుకుంటున్నాం. మీలో ఏదైనా స్పెషల్ టాలెంట్స్ ఉందా? నేను షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగా చేస్తాను. షార్ట్ ఫిల్మ్స్ ఓకే. 1 minute. ఫిల్మ్ మేకర్ ఓకే. ఎలా ఉంటాడు ఫ్రెండ్ డిప్రెషన్? ఓకే అండి, మంచి ఐడియా వచ్చిందండి. మీ ఫ్రెండ్ డిప్రెషన్ ఓ షార్ట్ ఫిల్మ్ గా తీసేయండి. ఎలా? ఓకే. เอาก้อยเหรอเป็นไงบ้างไปดูจันดาราสนุกไหม రోలింగ్ మా యాక్షన్สู้เวอร์ชันของนนทรีนี่พี่พูดได้หรือเปล่าล่ะ ఎవరో వచ్చారు.เหรอ ఓకే యాంగిల్ పెట్టుకో. ฉากสวย రోలింగ్ మా యాక్షన్ మా.ตาเข้มดีฉันไม่ค่อยกล้าไปดูเวอร์ชันของ మళ్ళీ వచ్చి I can do this. My creative juice is going. తెస్తా జ్యూస్ తెస్తా. Hey, phone is full no, signal is full no, roaming like this. No sense. If it was in India, I would have just put some acid on your face. You are just a tie. stupid. ఆ ఫ్రేమింగ్ టాప్ టు బాటమ్ పెట్టుకుంటే వీడియో చూడు ఫస్ట్. ఒక్కటి రాలేదు. ఒక పని చెయ్యి, కెమెరా ఫుల్ రోల్ లో పెట్టు, ఫోకస్ వన్ మీద పెట్టు, సో దట్ వన్ ఎమోషన్స్ అన్ని క్యాప్చర్ అయిపోతాయి. ఓకే. ఆ తర్వాత ఒక మంచి వాయిస్ ఓవర్ పెట్టి వెన్నెలకి గ్రీటింగ్ కార్డు పెట్టి పంపిద్దాం. ఖతం, కలిసిపోతారు కుర్రోళ్ళు. Why are you sleeping on my car? Hey, why are you sleeping on my car? Oh, why are you angry, man? My boyfriend is bad. Your boyfriend bad? Yeah. But I am not bad. I am Pampachak from Detroit. Maya from Pattaya. Oh, very good name. Very nice name. Who put? I don't know. Don't know. Mummy? No. Daddy? No. No daddy, no mummy. You born. Very nice. Very nice hair. Sunsilk? No, Jasmine. Oh, milkmaid. You wanna ride? Yes. I want to ride. Please. Okay, I want come to ride. on. Please. Milkmaid hair. Milkmaid hair. అమ్మా. Hey, you stupid dad is idiot fool. మాట్లాడకే నువ్వు. ఆనందందావా గడి తిన్నావా? రష్యాని చూస్తున్నావా ఏంటి? ఏరా నువ్వు ఎప్పుడు వచ్చావు? ఏంటి అక్క నువ్వు ఎప్పుడు వచ్చావు? కాదు ఐ మీన్ లైన్ లోకి ఎప్పుడు వచ్చావన్నాడు. ఎన్నో అసలు పెట్టుకొని వచ్చానక్క. హాయిగా ఈ వీకెండ్ నీతో ఎంజాయ్ చేద్దామని, నీతో తలకు నూనె పెట్టించుకుందామని, నీ కాళ్ళు నొక్కుదామని. సర్లే ఒక్క నిమిషం వెన్నెలతో మాట్లాడు. ఇవ్వు. హలో భరత్. హలో. నీ ఇడియట్ యొక్క బెడ్రూమ్ ర్యాక్ లో నా ట్యాబ్ మర్చిపోయింది. ప్లీజ్ కొంచెం పోస్ట్ చేయరా. ఓకే ఆఫ్ కోర్స్. యా 1 minute. యా టెల్ మీ. ఓకే ప్లీజ్ ఈ అడ్రస్ మాత్రం ఎవరికి ఇవ్వకు. ఓకే. సరే తొందరగా హాస్టల్కి వెళ్ళిపో. అంటేకా నీతో ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి మాట్లాడాలి. నీ లవర్ ఫ్రెండ్స్ అంట ఇద్దరు. ఒకటేమో టీవీ వచ్చిన కోటిలో ఉన్నాడు, ఇంకోటి చాలా సెన్సిటివ్ గా ఉన్నారు. ఏదో గ్రీటింగ్ కార్డు పంపిస్తారంట. నీ అడ్రస్ ఇస్తే పంపిస్తా అంటున్నాడు. ఇచ్చేమంటావా వద్దంటావా? ఇచ్చేసేయ్. వెన్నెలది మాత్రం ఇవ్వద్దు, నాది ఇచ్చేసేయ్. అబ్బా నువ్వు చాలా ఇంటెలిజెంట్ అక్క. డిటెక్టివ్ గా వెళ్ళిపో పోలీసులో. ఓకే బాయ్ అక్క. ఓకే బాయ్. రింగ ఈరోజు మళ్ళీ రాదనుకుంటా. వచ్చింది. ప్లీజ్ కమ్. ఇది నాకు ఫస్ట్ టైం. మళ్ళీ వచ్చారంట్రా. నువ్వు చెప్పినట్టే
అన్ని కలిపి ఒక డివిడి చేసాం. వెన్నెల అడ్రస్ ఇస్తే మేలు. చేతి చేతి ఏంటి వెన్నెల అంటున్నారు? మీ ఫ్రెండ్ లవ్ చేసి నా సిస్టర్ని కదా, మధ్యలో వెన్నెల ఎక్కడ వచ్చారు చెప్పండి. ఈ గుట్లగాడు సౌమ్య తమ్ముడురా, అంటే మన ఎక్స్ బామర్ది. మా ఫ్రెండ్ లవర్ అంటే మాకు అమ్మతో సమానం. అమ్మను పేరు పెట్టేలా పిలుస్తాం చెప్పు. అందుకే వెన్నెల అడ్రస్ ఇస్తే ఏడగండి మీరు చూడడానికి జోకర్ లోనా? మీ సెంటిమెంట్ నాకు నచ్చింది. ఒక్క నిమిషం ఇందులో అడ్రస్ ఉంది, పోస్ట్ చేసేయండి. నాది No, I like smoky girls, but not now. You like me? Mango, massage, Maya. Never get bored. How sweet. అరే విగ్గుడిపోతే. Hey! Don't touch my hair. I'm an American, you know. Okay, tell me, why you and me here? Just like that. Oh, just like that? Yeah. Your boyfriend bad, you left. This friend good, you kept. My boyfriend is bad. Everybody touching my shoulder, crying. For the last 45 years crying. Vaisali also cried. Left with boyfriend. I fed up. కున్నారో వచ్చి కుక్కో. అబ్బో, సొంత భాషలో మాట్లాడుతుందంటే నేను నచ్చి ఉంటాను. యూమి ట్యాంగో మ్యాంగో నై ట్యాంగో ఐ టీచ్ యూ. కమ్ రూమ్ లో తీసుకుపోయి కేల్కదం దుకాణం బంద్. ఇదో సినిమా ఇదో. అరే ఆ సునీల్ గారు డివిడి పోస్ట్ చేస్తాడంటావా? నువ్వు మాట ఫిగర్ పడకపోయి ఆడు పోయింది కదా, పోజ్ ఇస్తాడు. ఆ కృష్ణ గారిని తెలియకుండా చూసుకో. ఓకే కానీ ఇదేదో సునీల్ గారి బ్లాంక్ డివిడీ అంటారు. ఇది డెఫినెట్గా ఇది అని ఫ్యామిలీ డివిడీ అయి ఉంటుంది. మజా టైటిల్స్ ఇది సునీల్ గారు పోజ్ చేయలేదారా? అయిపోయింది, పోస్ట్ అయిపోయింది. పోస్ట్ చేస్తా. అమ్మా మరి ఏ డివిడి పోస్ట్ చేస్తాను రా? పొందా జల్దీ పోజ్ చేసా పో, జల్దీ పోరా. నీ అబ్బా ఇష్యూ అది కాదురా. స్టిక్కర్ లేని డివిడీలు నా దగ్గర ఉన్నాయి 2. ఒకటేమో ఇది, ఇంకోటేమో ఏంటి కాంపోజిట్ మీ సౌమ్య ఫ్యామిలీ టైప్ మూవీయా? చెప్పరా. అంతకంటే దారుణం రా. ఏంట్రా అది? ఆ డివిడి నీకెక్కడిది బే? అరే షీలా అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ కదరా, అందుకే పర్సనల్ కలెక్షన్ కింద దాచుకున్నాను. పని పాటలేదా? ఊరిని డిస్టర్బ్ చేస్తారు. సారీ ఫర్ డిస్టర్బింగ్ రా. రండి బే, కమియర్. ఏంద్రా? ఓకే, ఇప్పుడు ఏంట్రా? ఆల్రెడీ మొత్తం చెత్త అయింది. ఇప్పుడు ఈ డివిడి పుణ్యమాని మొత్తం పెంట అయితే. అరే ఒక పని చేద్దామా? ఆ పోస్ట్ మ్యాన్ గారు డివిడి డెలివర్ చేసే లోపు మనం వెళ్ళి పికప్ చేసుకుందాం. అప్పుడు ఆ సిచ్యువేషన్ ఓన్లీ బ్రేకప్ దగ్గర ఆగిపోతుంది. రాబే ఇంగ్లీష్ సారీ హిందీ ఏ లాంగ్వేజ్ రాదంట్రా? నేను మేనేజ్ చేస్తాను కదరా. సవంతిక, కపుంక, మైలే, సీతా. నీ బొంద. చెప్పండి. నిన్న నైట్ మా ఫ్రెండ్ క్లోజ్ ఇంటెల్ ఒక ప్యాకేజ్ కొరియర్ చేశాడండి. దాని డీటెయిల్స్ కావాలండి. సారీ అండి, అలా చెప్పడం కుదరదు, రూల్స్ ఒప్పుకో. ఓకే నిమిషం రా, ఇప్పుడు కుదురుతుందో చూడండి. చూసి చెప్పలేనండి. ఎందుకు? నేను బ్లైండ్. కాదండి, ఇది దిస్ ఇస్ అమెరికన్ డాలర్ అన్నమాట. $20 అంటే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ మంది అనమాట. ఇది మీరు తీసుకుని ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందండి. రూపీని డాలర్ అనుకునే అంత గుడ్డిదాన్ని మాత్రం కాదు. మేడం ప్లీజ్ సారీ. అది కాదండి, మా ఫ్రెండ్ తెలియకుండా కొరియర్ పంపించేశాడు ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కోసం. పెద్ద గొడవ అయిపోతుందండి. ప్లీజ్ అండి, ఒక ప్రేమ జంటని కాపాడిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే నీ రిక్వెస్ట్ లో సిన్సియారిటీ కనిపించకపోయినా లొకాలిటీ కనిపిస్తుంది. కనిపిస్తుందా? గుడ్డి అనో కదా. బయట వ్యాన్ ఉంది, వెళ్ళి తీసుకోండి. థ్యాంక్ యూ. అరే హే, ఆర్ నాట్ గుడ్డి? ఐఎమ్ గుడ్డి బట్ నాట్ ఎడ్డి. అరే ఊదురా. అదేరా వ్యాను. You are 2 seconds late. Come here. Don't repeat it again. Go. అడిగితే ఇస్తాడంటావా? చూస్తే మంచోట్లా ఉన్నాడు రా, అడుగుందా పరా. మీకు 1 minute టైం ఉంది, చెప్పండి. సార్ నేను నైట్ మేము కవర్ కొరియర్ చేసింది సార్. అది మా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయితే కొంప మునిగిపోతుంది సార్. ఆ కొరియర్ మాకు ఇచ్చేయండి సార్. ఇచ్చేయండి. కుదరదు.
పంక్చువాలిటీ పుల్రాజ్. పంక్చువాలిటీ పుల్రాజ్ అయినా మున్సిపాలిటీ మహారాజైనా డాలర్ లో ఉన్నారు. ఇది తీసుకుని ఇచ్చేది. ఏంటిది? అమెరికన్ డాలర్. నేనేమన్నా స్పెక్ట్రమ్ రాజా అనుకున్నావా? నాకు హిస్టరీ ఉంది. ఏంటిది? నేను ఆయిల్ మసాజ్ చేయించుకున్నప్పుడు కాల్ చేయాలి. ఎట్లా? ఆయిల్ మీద. అప్పటి నుంచి ఇది నన్ను ఆదుకుంది. దానికోసం నా ప్రాణమైన ఇస్తాను. వన్స్ కన్సూమర్ దగ్గర లాకైతే కస్టమర్ దగ్గర మనమే కదరా. యాక్చువల్లీ యూర్ హ్యావింగ్ 2 seconds. ఇచ్చేది టైం అయిపోయింది కాబట్టి బతికిపోయావు. పంక్చువాలిటీ పులిరాజ్. ఇట్స్ ఓకే, పర్లేదు లేరా. కొడుతున్నాడేంట్రా? మళ్ళీ అడుగుతాం పదరా. ఏంటే మళ్ళీ ఫాలో అవుతున్నారు? మీ వల్ల నాకు రెస్ట్ టైం బొక్క. ఇప్పుడు దాకా ఏం చేశారు? ఐ హావ్ నో టైం. ఏంటి సార్ తోటి ఇండియన్స్ కూడా హెల్ప్ చేయాలా మీరు? ఐఎమ్ నాట్ ఇండియన్. యా, భారతీయుణ్ణి. టైం లేదు. రెండు ఒకటే కదరా. వీడిక్కడ దొరికాడు. ఈ అవ్వాయి లిటర్ దీనితో ఇదే సావరా బాబు. సార్ ప్లీజ్ అండర్స్టాండ్ సార్. అవర్ సిచువేషన్ ఇస్ వెరీ క్రిటికల్. సార్ ఇప్పుడు ఎలాగరా? రేయ్, ఆ కొరియర్ వెళ్ళడానికి ఎలాగో 2 days పడుతుంది కదా. ఈలోగా మనం ఎలాగో మేనేజ్ చేసేద్దాం. ముందు వెళ్ళిపోయి చల్. బాయ్ ఫ్రెండ్ వదిలిపెట్టమంటే అమ్మో. రొమాన్స్ తగలయ్యలే. అరే అమ్మో అడి పడుకో ఇది వదిలేటట్లేదు. హలో ఈస్ హీ యువర్ హస్బెండ్? No. Uncle? No. Same nose. Brother? No. Then who? That's me before operation. But she is not a girl. No. He is not a girl. No. It is not a girl. No she. No he. It. లేట్ అయిపోతుంది. కాదా లేరా, రారా తొందరగా. ఫాలో మీ. ఒరే సునీల్ లేరా, వచ్చే. ఓపెన్ టాప్ కార్ సునీల్ గాడు జాంట్రాడు. ఎన్ని చెప్పు. సౌండ్ రాకుండా స్టార్ట్ చేశారేనా? సరే ఆయన నెమ్మదిగా రా. సౌండ్ వద్దు. మ్యూట్లో పెడతా. కృష్ణ గారికి తెలియకుండా బాగానే మేనేజ్ చేశారా? ఎక్కడికి రా? లాంగ్ డ్రైవ్, వెరీ లాంగ్ డ్రైవ్. అయినా నువ్వేంట్రా ఇక్కడ? హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా. పర్లేదురా. అది కాదురా, నేనంటే ఊరికి కొత్త. యువక్ లాంటి గైడ్ ఉండగా నీలాంటి టెస్ట్ పేపర్ ఎందుకు చెప్పు? అదే కదా. రిలాక్స్. ఓకే, ఐ స్టాప్ ద కార్. వద్దురా, అసలే ఆ ఎపిసోడ్ తర్వాత నుంచి మిమ్మల్ని బాగా హర్ట్ చేశానని ఫీల్ అవుతున్నాను రా. లెట్స్ హ్యావ్ అ గుడ్ కంప్లీట్ ఫన్ లాంగ్ డ్రైవ్. రే మనోడు ఏంట్రా సునీలు? వాడు జిమ్ ట్రైనర్ తో 3 days లాంగ్ డ్రైవ్. ఓకే గుడ్. సరేరా రే యువక్, మనం పడుకుందాం. కాదర్ 3 o'clock తర్వాత చేస్తా. సర్లే. కాదర్ కొత్త పిజ్జా వచ్చింది. నాకు పని వచ్చింది. కాదర్ చీజీ బర్గర్ తినవా? తిని ట్రై చేస్తా. ఈ కొడుకు ఇలాగో స్లీపింగ్. In the meanwhile, I'm eating McDonald's. కాదర్ నైట్ అంతా డ్రైవ్ చేసి అలసిపోయి ఉంటావు. నేను డ్రైవ్ చేస్తాలే. నేను చేస్తా. డ్రైవ్ ఎంత దూరం డ్రైవ్ చేసావో ఏంటో. ఎక్కువసేపు డ్రైవ్ చేయడం కూడా హెల్త్ కి మంచిది కాదురా. నా మాట వినరా. నేను చేస్తా. నేను ఇంటికి వెళ్ళి వస్తారా? ఈడేట్రా ఇంటికి వెళ్ళేసి వస్తా అంటున్నాడు. ఆయన ఇక్కడ ఇల్లేట్రా. మెక్డానల్డ్స్, మన ఇంటి పక్కన మెక్డానల్డ్స్. ఎస్, ఈ అబ్బా బర్గర్ తినడానికి ఇంటి పక్కన ఆపావా? గుండు సాలిగాడు బలగడ చీజ్ ఎక్కువేసిండు. అదే
మత్తు కనిపించింది నడుము మార్చింది కాక నీదేదో ఇల్లేనా నడుము వాల్చడానికి నేను కొట్టేస్తాను నీ అబ్బా మొత్తం నీ వల్ల లేట్ ఆలోచించవరా రైట్ బే లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం లెట్స్ ఎంజాయ్ రే కాదర్ లెట్ మీ డ్రైవ్ వచ్చే బాగా కూర్చోండి లెట్స్ బూమ్ బూమ్ ఆల్ ద వే ఇదేం సపోర్ట్ రా పాకిస్తాన్ కలిపోయాం రా ఇండియా కలుపు కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి అన్నయ్య వెన్నెల కిషోర్, తమ్ముడు సునీల్ కశ్యప్, బుల్లి తమ్ముడు సుజిత్, చిట్టిపొట్టి చిన్నారి శ్రీ, అలాగే పాగు జిల్లా భీమవరం నుంచి పెద్దన్నయ్య వర్మ గారు మరియు మిత్రులు హరీష్, చైతన్య కృష్ణ, కృష్ణ చైతన్య, సురేష్ మరియు ముద్దుల మోనల్. అరే చల్ ఏం పాటరా ఇది ఇన్నటోళ్ళకన్నా కోరుకుంటూ ఎక్కువ థైలాండ్ లో దాబా ఏంద్రా అదే కదా ఇప్పుడు రాసా కొంచెం ఇప్పుడు రాసు రండ్రా పోదాం. అది నేను బాత్రూమ్కి వెళ్ళాలరా బాత్రూమ్ లోపల కూడా ఉంటాయి పదండి. అంటే అదే ప్రకృతిని ఆస్వాదిస్తూ మూత్రం పోయటం ఓ వరం. పోలీసులు చూస్తే చంపేస్తారు. రై వాళ్ళకి చంపేంత ఆత్రం ఉంటే మాకు చచ్చేంత మూత్రం ఉంది. ఏం లేదు లేడీస్ పిన్నా సరే ఇదేమని పట్టుకో నువ్వు లోపలికి వెళ్ళిపో. ఇంటి వేస్తావు ఇలా కొడితే రావట్లేదు, ఇలా కొడితే వస్తున్నట్టు. ఓకేనా? సూపర్. నువ్వు వెళ్ళిపో, నువ్వు ఆ పనిలో ఉండు, నేను చూసుకుంటా. అంతా నేను చూసుకుంటా. అమ్మాయి చాలువే. ఎక్కడికి రా? అది మా ఫ్రెండ్ లోపల భోజనం చేస్తాడు సార్, నేను కూడా వెళ్ళి భోజనం చేస్తాను. నాన్ వెజ్ వెజ్ నేను పెట్టిస్తాను రా. వెజ్ నేను పెట్టిస్తాను. టైమింగ్ చంపేశాడు రా. నాతోటే పెట్టుకుంటాడు వీడు పంచువాలిటీ పుల్రాజు. ఏంటో సౌండ్? బంగినపల్లి మామిడి పండు రంగు మీద ఉంది. పంచువాలిటీ పుల్రాజురా.
प्लीज रे प्लीज आप रे प्लीज आप रे अरे रे अरे आप प्लीज रे प्लीज आप रे प्लीज आप रे अरे रे వీడి పేరు అయ్యిల్ సంబత్ముడు. నేను కావాలనే చెప్పలే, నేను చెప్పా. నీ ముఖాయి సస్పెన్స్. తీరా టాప్ది. ఎవరు మీరు? సార్ అదే సార్, మేము బ్యాంకాక్ ఒక ప్యాకేజ్ మీద వచ్చామండి. ఫ్లైట్లో రాలా? అదేనండి, బ్యాంకాక్ ఫ్లైట్లోనే వచ్చామండి. ఆ తర్వాత బస్ టూర్లో ఇక్కడికి వచ్చామండి. అదేంటో సార్, మా లగేజ్ మొత్తం పట్టుకుపోయారు, మమ్మల్ని మట్టుకి ఇక్కడ వదిలేశారు. పక్కా సి సెంటర్ బ్యాచ్ రా. ముఖ్యమైన పని మీద వచ్చాం. మీ కారులో మా ఇద్దరికి లిఫ్ట్ ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది సార్. సార్ మీ మంచి మనసుతో ఒక్కసారి ఆలోచించండి సార్. ఈ మిషన్ ఏం చేస్తుంది? టాలీవుడ్ మ్యూజికల్ మసాజ్. అమ్మా, మ్యూజికల్ మసాజ్ అంటే మసాజ్ చేసేప్పుడు మ్యూజిక్ వస్తుందా? మసాజ్ మసాజ్ చేసిన తర్వాత మ్యూజిక్ వస్తుంది. మసాజ్ చేసిన తర్వాత మ్యూజిక్ వస్తుంది. మసాజ్ చేసిన తర్వాత దాంట్లో ఉంది. దాంట్లో ఉందా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అబ్బా, వెన్నెలక్కకి ట్యాబ్ ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మళ్ళీ పుడతామన్నాడు. టూ మనీ రెస్పాన్సిబిలిటీస్ సార్. అమ్మా, కడుపులో దూకుడు వస్తే బ్లైండ్ గా పోసేయాలి. ఓకే, లెట్స్ గో ఫర్ ద లీక్. సవాదికాప్. Oh, you heard the music now? You stop the music. My music? இப்போ பாரு, பரத் நீ போரு. ఆహా ఆహా, ఇదో పిచ్చోడు పడినే సూపర్. నా లైఫ్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసింది. యా యా యా. అంతట్లో మారేను. You English cannot be without music. నీకు మ్యూజిక్ లేదని కుళ్ళురా. I'm telling you, stop it. హలో, I can't man. This is my background music. What's your problem? నేను మాస్టర్ బర్ద్ అనుకున్నావా? నేను మాస్టర్ బర్ద్ కదరా, మిస్టర్ బర్ద్రా. కొట్రా కొట్రా. Stop it. ఏంటి బుద్ధిస్తున్నావు? Sorry, I రుగ్ధ ముఫ్లియానా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పేరు. అది మా గురువు గారి ఇంటి పేరు. ఈ లెక్క నీళ్ళు చాలా దరిద్రం ఉంటుంది. అయినా ఇల్లు ఎందుకురా? అర్జెంట్కి వెళ్ళాలి కదా. అర్జెంట్ ఏంట్రా? లాంగ్ డ్రైవే కదా. అది లాంగ్ డ్రైవ్ అంటే ఆ లాంగ్ డ్రైవ్ కాదు, అంటే చాలా ప్లేసెస్ తిరిగి తర్వాత. రేయ్, ఏమైందిరా వీడికి? మా గురువు గారికి కుతలో ఆస్తమా అనే వ్యాధి ఉంది సార్. ఎవరన్నా ఏమైనా దాచినా, కుతూహలం పెరిగినా ఆస్తమా అటాక్ అవుతుంది సార్. చచ్చిపోయేలా ఉన్నాడు. చెప్పండి సార్ ప్లీజ్. నిజంగా ఏం లేదండి, ప్రామిస్. గురుగారు సింపుల్ అండి, నోరుతో కలిపేసుకోండి. ఇప్పుడు ముక్కు బంద్ చేయండి, ఇప్పుడు నోరు బంద్ చేయండి, గాలి వదులుండ్రి. కళ్ళకెళ్ళి కాదురా బాయ్, దాని నుంచి కాకపోతే దేని నుంచి వస్తుంది సార్. మీరు బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలేం మూగజీవి. గురువు గారు మీరు ఈ లేఖం వాడండి. గురువుగారు, కుండ బరువుగా ఉంది, కింద పెడతాను. బస్సులో లగేజ్ మర్చిపోయినా కుండ దగ్గర పెట్టుకున్నారంటే కుండలో ఏదో కిరికిరి ఉంది. ఏముందిరా కుండలో? ఏముందండి కుండలో? మీకు కూడా ఉందా కొత్తలో వస్తామా? చెప్పాలి సార్, చచ్చిపోయేలా ఉన్నాడు. నీకు కూడా వచ్చిందా? చెప్పాలి సార్. మేము ఊరికే జోక్ చేశాం సార్. జోక్ అండి. సారీ అండి. మీ కళ్ళకైతే ఎక్కువ గిన్నెనే ఎక్కువ కారుతుంది కానీ సారీ అండి. చెప్పండి. ఇవి వీళ్ళ నాన్నగారు అస్థికలు సార్. మీ నాన్నగారు అస్థికలు నీకు ఇచ్చి మీ అయ్యాడికి పోయిండు సార్. ఇవి అస్థికలు సార్, జంతికలు కావు. అర్థమైతలేదురా భయ్. అసలు ఎలా చచ్చిపోయాడు? చెప్తాను సార్. మా గురువు గారి నాన్నగారి పేరు బుక్త మఫలియా. ఆయనింటి పేరు కూడా మఫలియానా? సొంత నాన్నగారు కదండి. ఈయనకొక ఇంటి పేరు, ఆయనకొక ఇంటి పేరు ఉంటుందా? పాయింట్ క్యారియన్. సారీ సార్. కొద్దిగా సెంటర్లో తలనొప్పి వస్తుంది. సంఖ్య చెప్తే లేకపోతే తొక్క. చెప్తాను సార్, చెప్తాను. చెప్పు. ఆయన చాలా గొప్ప వ్యక్తే కాదండి. ఊర్లో అందరూ ఏ కష్టం వచ్చినా దేవుడా అనేవారు కాదు సార్. బుక్త మఫలియా అనేవారు సార్. బుక్త మఫలియా ఏకైక పుత్రుడే ఈ రుగ్ధ మఫలియా. ఈయన ఇంటి పేరు కూడా మఫలియానేనా? ఏంటి సార్, ఈయనకొక ఇంటి పేరు, తండ్రికి ఒక ఇంటి పేరు, తాతకొక ఇంటి పేరు, ముత్తాతకొక ఇంటి పేరు ఉంటుందా మీ ఊర్లో?
ఏమాడుతున్నారు మీరు? చెప్పనివరా? సర్లే సర్లే ఇనుడే కథలు. మీరు ఆపినా ఆ దేవుడి గురించి చెప్పటం ఆపను. ఆ దేవుడికి ఒకే ఒక్క వీక్నెస్ ఉంది సార్, అదే మసాజ్. గాడ దొరికిన కొడుకు. అయ్యో. ఊర్లో ఉన్న అన్ని మసాజులు ట్రై చేశారు. ఏ మసాజుల్లో ఏమేమి తృప్తుందో అని వెతికి చూశారండి. అయినా ఆయనకి తృప్తి కలగలేదు. కష్టం. గురువు గారి మేనమామ ఒక ఆయన బాధను చూసి, బ్యాంకాక్ అనే దేశం ఒకటి ఉంది, ఆ దేశం మసాజులకు పుట్టిల్లు, నువ్వు అక్కడికి వెళ్ళు నాయనా, తప్పకుండా నీకు తృప్తి కలుగుతుంది అని సెలవిచ్చారండి. అప్పుడు మా గురువు గారి నాన్నగారు ఉన్న యావదాస్తి అమ్మేసి 2 టికెట్లు బ్యాంకాక్కి అప్ అండ్ డౌన్ తీసుకున్నారండి. మన థాయ్ ఎయిర్లైన్స్ లోనే తీసుకున్నారు సార్. చీప్ ఉంటుంది. తీసుకున్న ఆనందంలో ఆ టికెట్ చూసుకున్నారు. టికెట్ రెపరెపరెపరెపరెపరెపర ఆడుతూ ఉంది. నరాల్లోంచి సంతోషం ఉప్పొంగి ఉరకలేస్తూ గుండె దాకా వచ్చిందండి. కార్డియాక్ అరెస్ట్ అయింది. ఆగిపోయింది. చనిపోయారండి. సారీ. మా గురువు గారు దహన సంస్కారాలని చేస్తూ ఉండగా కాలుతూ ఉన్న శవంలోంచి ఒక కన్ను బయటపడిందండి. దాన్ని తండ్రి గారి జ్ఞాపకంగా ఉంగరం చేయించి పెట్టుకున్నారు సార్ మా గురువు గారు. తండ్రిని దైవంగా కొలుస్తూ మా గురువు గారు ఆయన అస్థికలని బ్యాంకాక్ లోనే కలపడానికి నిర్ణయించుకున్నారండి. అందుకని మీరు మంచి మసాజ్ సెంటర్లో మమ్మల్ని వదిలేస్తే ఈ అస్థికలు అక్కడ జల్లుతామండి. వీళ్ళ నాన్నగారి ఆత్మ అక్కడే నిబిడీకృతం అయిపోతుంది. అదేనండి, కలిసిపోతుంది అని. ఓ సార్, ఈ కారు మీ సొంతమేనా? ఈ అబ్బా మాది కాబట్టి ఇంకెవరిది అనుకుంటున్నావురా? అదే సార్, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు డౌట్ అనిపిస్తుంది. ఒక్క ప్రశ్న కూడా వేయకుండా కాము కూర్చోండి, లేకపోతే కుండ బద్దలు కొడతా. మే ఆత్మ నంగా తిరుగుతుంటది ఇక్కడే. అయినా పాపల్ని లిఫ్ట్ ఇస్తే మీరు అడిగే ప్రశ్న ఏంట్రా? సిచ్యువేషన్ సాగా చిన్న పిల్లలని కూడా చూడకుండా కుక్కని కొట్టాడు బ్యాంకాక్ బఫెలో గౌడు. హౌ కెన్ హి? హలో దేవుడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు కూడా చూసుకోపో. స్టార్ట్ అయిందిరా బాబు కారు. విప్పిందిరా బాబు నోరు. ఎక్కడికి వెళదాం? మీ ఇంటికి పోదాం. అయ్యో, నా పెళ్ళాం ఉంది. అయితే మా ఇంటికి పోదాం. ఏ, మీ ఆయన లేడా? మీ బ్రదరు లేడా? మీ లవరు లేడా? ఇంకెవరు లేరా? వెళ్ళిలక మీ ట్యాబ్ ఎప్పటికి ఇస్తానో ఏమో. సునీల్ గడ్రా అబే హౌలే తారిపోయి చిచ్చుబడిగా యాడికి పోలే బే. ఏమైందిరా? షిట్, సునీల్ గారిని కిడ్నాప్ చేసినట్రా. వాట్? కిడ్నాప్ ఏంట్రా? సార్, ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? మా గురుగారిని ఇవాళ చంపేసినట్టున్నారు. హలో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరు. అస్తమా ఆగదు. మీరు ఆ లేహి వాడొచ్చుగా. ఏ అస్తమా కూర ఎందుకు బయట పోదాం. మనల్ని వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? రే, కిడ్నాప్ ఎప్పుడు జరిగిందిరా? ఇంకా మరి డీటెయిల్స్ చెప్పలేదురా. హాలీవుడ్ పబ్ లో ఉంచిందట. ఫస్ట్ కోడికి హాలిడే అయిపోయిందంట. అరే ఒక పని చేయరా, నువ్వు వెన్నెల దగ్గరికి వెళ్ళి ప్యాచప్ చేసుకో, నేను ఇవ్వకెళ్ళి సునీల్ని సేవిస్తాను రా. ఐ థింక్ దట్స్ బెటర్ యాక్చువల్లీ. మామూలు జరగలేదా? అదేం కాదురా. అరే మేము కూడా నీకు విషయం చెప్పాలరా. మరి ఏ డివిడి పోస్ట్ చేశాను రా. ఇప్పుడు ఈ డివిడి పుణ్యమాని ఆ పోస్ట్ మ్యాన్ గారు డెలివర్ చేసే లోపు పికప్ చేసి మేనేజ్ చేసేద్దా. ఇట్స్ ఓకే లేరా. చాలా మంది లవర్స్ని విడదీసినప్పుడు ఆ పెయిన్ ఏంటో నాకు తెలియలేదురా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆ బాధ ఏంటో తెలుస్తుంది. పోయి సునీల్ సేవ్ చేద్దాం పదండ్రా. ఇటు వచ్చి వెయిటింగ్ మీటర్ గిట్లేసి కాసేపు పట్టండి, మన మసాజ్ సెంటర్ లో దిగిపోదాం. ఎక్కడికి? మమ్మల్ని మసాజ్ సెంటర్ లో దింపరా? ఏం లేదు, కార్ ఇంజిన్ మర్చిపోయినాం, తెచ్చుకుంటా పోయి. ఇదేనారా వాడు చెప్పిన హాలీవుడ్ పబ్ అదేరా. ఓ వెళ్ళొచ్చంటావా? ఈ అబ్బా వెళ్ళడానికి ఎలా వచ్చింది? అంత సీన్ లేదు రే. కాదర్, కార్ కేసు తీసుకురా. నువ్వు తీసుకుపోవచ్చు కదా. కొండ తీసుకున్నాను కదా బే. ఇదోటి ఎవరెవరు సొంతమురా
లేరెవరు బంధమురా. ఓన్లీ ఫర్ ఏసీ ఓకే 10 నిమిషాలు వస్తాం అందరం. లేరెవరు సొంతమురా, లేరెవరు బంధమురా, నీ తోడు నీవే సోదరా. మొత్తానికి నాకేనా? అది మా గురువుగారి నాన్నగారి కన్ను. అదే మీకు ఇస్తున్నారంటే ఆయన మనసులో మీ స్థానం ఏంటో తెలుసుకోండి సార్. మీ కళ్ళకెళ్ళి నీరు గారితే చూడలేరు సార్, నోట్లకెళ్ళి గారితేనే అర్థం. వస్తా సార్. కనిపెట్టకూడదని బుర్కా వేసాం. ఇక్కడి నుంచి ఎలా కనిపెట్టేశారా? బ్లాక్ కలర్ కి బుర్కా వేసిన ఏకున ఒకటే కది. హ్యాండ్ అప్. With your other hand. మఫ్లియా ఐఎమ్ సారీ యా. గన్న అదేదిరా జంతికలు అన్నాడు. అదే అస్తికలు. రండి బే. కార్యమైందిరా. టాప్లెస్ కార్ రా. కార్యమైందిరా. రొగ్ద మఫ్లియా అంటే కార్ మాఫియా రా. ఆ రుగ్ధ మఫ్లియా గారు కార్ ఎత్తుకెళ్ళిపోయాడు రా. కీస్ నీ దగ్గర కదా ఉన్నాయి. ఆ బొంగు నా దగ్గర ఆడిబే. కార్ కీస్ నీకే కదరా ఇచ్చింది. ఇవ్వలేదు భయ్యా. చెప్పరా మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? మా దిల్ కి ధడ్కన్ కాదర్ బాయ్ కి థాంక్స్ చెప్తావు. కాదర్ బాయ్ కార్ కీస్ ఇచ్చినందుకు చాలా థాంక్స్. ఈసారి పండక్కి ఫాస్ట్ ఇస్ ఫాస్ట్. లెట్స్ గో మా. కమ్ ఆన్. బిల్డప్ అద్దు నిజే చెప్పు. అరే లఫుట్ సునీల్ గారిని ఎవడు కిడ్నాప్ చేసి ఉంటాడో. వాడు పెద్ద వర్స్ట్ ఫెలో కాక. అవును. మేము జర్నీకి బయలుదేరేటప్పుడు మాతో రావాలనా? అవును. అక్కడే ఉంది పెద్ద బొక్క. పూరీలు కసక్కున్నాయి టిఫిన్ సెంటరా? మరి అదే ఇది యోగా సెంటర్ అంట. అసలు ఏమైందంటే చెప్పురా అంగవైనా నువ్వే చూడు. యోగా రాలేదే తల్లి, కోటితో చదివా. ఇదేం చదవరా బాబు, ఈ ఫీట్లన్నీ చేయాలి ఇప్పుడు నేను. అల్లే ఉన్నది, వాళ్ళు ఏం చేస్తారు ఇటు అదే చేస్తాడు అంతేగా. వీడేదో చేసేటట్టే ఉన్నాడు కానీ. అరే ఇది ఫింగర్ ఎక్సర్సైజ్. అరే ఖతం. ఎందుకు నీ జన్మ? తెల్లపోరి కాబట్టి తగులుకున్నాను, నల్లపోరి అయితే వదిలేసేవాడిని. కర్రీ నా కొడుక, ముందు కార్ ఆపి దొబ్బించుకోండి. ఆ కార్ లాగవురా. మరి ఆగితే ఎక్కుతావురా. అలా ఎవడున్నాడో ఏ సైకో గారు ఉన్నాడో మనకేం తెలుసు. కబంకా. దిస్ ఈజ్ పంక్చువాలిటీ పులిరాజు. ఫుడ్ తేవడం లేట్ అయినా పర్వాలేదు కానీ ఫుడ్ లో పర్ఫెక్షన్ ఉండాలి. కబంకా. కాల్ ద వెయిటర్. Tell me, I'm the waiter. Okay. 1 noodles with small chicken pieces. Okay. Not roasted. Grilled chicken. Okay. Less oil. Half tablespoon. Table oil? Nee yabba. Table oil kadra. Half spoon oil only. Okay. Please repeat the order. 1 chicken noodle. సంవత్సరం చదువుకున్న చదువును ఒక్క ముక్కలో చెప్పేశావురా. వెళ్ళు. Go. 1 cool drink. Yes sir. This is half spoon oil. Half liter oil. Better you eat. Hey, Vandra. రేయ్ డ్రైవర్ ఎక్కడరా? రేయ్ అక్కడ ఉన్నాడా? రేయ్ ఇప్పుడు ఏం చేద్దాంరా? రేయ్ ఇలా డీజిల్ ఇస్తే అయిపోద్దిగా. గుడ్ ఐడియా. రేయ్ పైప్ ఎక్కడ ఎత్తుకురా. కదా వెళ్ళరా ఎల్లు. ఇదే ప్రాబ్లం ఫ్రెండ్ ఉంటే చూడు. ఇదేనా? ఓకే.
హీరోరా నువ్వు. యూ సక్సెడ్ మ్యాన్. No, I can't. Please, leave me. Shit. మంటరా మంట మన బతుకు పులుసు పంచిదా. బంగారం లాంటి వ్యాన్ నాశనం చేశారు కదా. వ్యాన్ కాలిపోయినా సరే, నేను కాలిపోయినా సరే, కొరియర్ చేరాల్సిన ప్లేస్ కి చేరాల్సిన టైంకి చేరుతుందిరా. కొరియర్ ప్రాపర్టీ డ్యామేజ్ అయినా పంక్చువాలిటీ మిస్ కాడరా ఈ పులిరాజు. అరే బండి వస్తుందిరా. లెఫ్ట్ ప్లీజ్. అరే ఆపుతారంటావా? మీరు 80% టెంప్ట్ కాకట్రా. ఆడు ముందే అందరి కార్లు పెట్టి బాంబుతో లేపే రకం. మీరు వెళ్ళిపోయినా సరే నేను మాత్రం రాను రాను రాను. ఒక్కలే నీకు చాయిస్ ఏంటి? నీ ఎక్స్ బాంబర్ది ఈ టైంలో పాటలేంట్రా? కదండి అసలు ఏంటండి బ్యాక్గ్రౌండ్? ఏంటి బల్బు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయ్యా. ప్రూవ్ చేయరా? ప్రూఫా? ఇప్పుడు చూడండి నా పర్ఫార్మెన్స్ ని. రేయ్ వాడి దగ్గర ఏమన్నా మ్యూజిక్ ప్లేయర్ ఉందేమో చూడరా. డోంట్ టచ్ దట్. ఉందా? యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అప్రాక్సిమేట్లీ హిస్టారికల్లీ డెలిబరేట్లీ ఇట్స్ ట్రూ. ఓకే నేను ఒక సిచువేషన్ చెప్తా, దానికి మ్యూజిక్ ఇస్తావా? ఆర్ యు ఫ్రమ్ మెక్సికో? మీరు ఎమోషన్ చెప్పండి. ఓకే ఎమోషన్. ఎమోషన్, కోపం, యాంగర్ ఫిక్స్ అవ్వండి. ఓకే స్టాప్ ఇల్లాజికల్ లాఫ్. ఇది ఎమోషన్ అండి, ఇదే లూజ్ మోషనా? పొలక్ తప్పని వదలడానికి. ఎమోషన్ అంటే అలా కడుపుడిచ్చి పైకి వచ్చి కళ్ళులో ఓవర్ఫ్లో అవ్వాలి. మీరు మీరు బూతులు కమన్ బూతులు 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 కమన్ టాక్ మీ. వాణ్ణేం అడుగుతారండి, వాడో ఫేక్ నా కొడుకు, ఈడియట్ గాడు, బ్లడీ ఫూల్ గాడు. అది మ్యూజిక్ కాదు, డైలాగ్. నీ ఫేస్ కి డైలాగ్ ఎక్కువరా. నువ్వు ముందు చూడు. నువ్వు చెప్పరా మళ్ళీ డైలాగ్ లేదా? లవ్ 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 ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మాయి ఎక్కడన్నా ఉందా? దర్ ఇస్ ఎ పిక్చర్, కత్రినా కైఫ్. పాపా ఓ పాపా హే ముద్దు పాప ఓ ముద్దు పాప హే ముద్దు పాప ఓ ముద్దు పాప హే ముద్దు పాప ఓ ముద్దు పాప హే ముద్దు పాప ఓ ముద్దు పాప. లాస్ట్ ఆకలి, ఇచ్చింగ్, ఖుజిలి హే భయ్ ఖుజిలి హే, డివోషన్, ఫ్రస్ట్రేషన్, గదేసి అడుగు వేకప్ కాల్. ఏం బ్రదర్, ఇంకా వెన్నెల మర్చిపోలేదా? వెన్నెల ఒక మిలియనియర్ కూతురని మ్యాచ్ కొప్పుకున్నాను, కానీ నాకు బిలియనియర్ గర్ల్ ఫ్రెండ్ దొరికింది. ఈ కమిట్మెంట్ నుంచి ఎలా తప్పించుకోవాలనుకుంటే బక్రాలా నువ్వు దొరికావు. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాసు, నువ్వు సెల్లో ప్రోగ్రామ్ మారిస్తే తెలుసుకోలేనా? బట్ ఐ అప్రిషియేట్ యువర్ సిన్సియారిటీ. నీకు వెన్నెల దక్కాలని కోరుకుంటున్నాను. ఎవరు వాళ్ళు? వినాయక చందాకు వచ్చారా? నన్ను కిడ్నాప్ చేసే బ్యాచ్ రా. ఓ రౌండ్ వేద్దామా? ఇక్కడ ఉంటే మన సేఫ్ కాదు. ఒరే భర్తు ఎస్కే చూసుకుందాం పదండ్రా. మీరు సాఫ్ట్ బాస్, నేను డీల్ చేస్తా. పెద్ద పేకుడు గారు. అరే అన్నెసరీ కొడుతున్నారు. కాదురా, లైట్ తీసుకో. వెళ్ళుబే.
ఇదేదో కిడ్నాప్ అయినప్పుడే చేయొచ్చు కదరా. రైట్ పోలీసులు రా. మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను. హలో థాయిలాండ్ పోలీస్, టాక్ టు మీ. షో మీ యువర్ ఐడి. 1 second. దిస్ ఐడి. దోస్ పీపుల్. ఆ లవ్ స్టోరీ నాకెందుకు సంక్రాంతిక అసలు నువ్వు ఇండియాకి ఎట్లా వచ్చినావు గది చెప్పావంటే అది కాదే, ఇప్పుడు కంటెంట్ చెప్తేనే కదా ఈ కాన్సెప్ట్ తెలిసేది. అందుకే ఇదంతా చెప్పుకుంటూ వచ్చిన. బ్యాంకాక్ లో 6 నెలలు చదువుకున్న తర్వాత. Hey guys, are you carrying any drugs with you? Drugs? We are suspicious about your ring. What is this? This is like this is not like a Lord of the Rings ring or something. Take it. Let me check. Take it. ఏం చేస్తా నీ అబ్బా నువ్వు కూడా డ్రగ్సా? ఫ్రెండ్షిప్ అన్నావు. హీస్ ఆల్సో విత్ మీ. అలా ఇండియాకి వచ్చి మా మటన్ షాప్ లో ఇట్లా సెటిల్ అయిపోయినా. ఓ సోదంతా చెప్తాను. అసలు పాంప చెక్ నా బ్యాగ్ లోకి ఎట్లా వచ్చిన అడిగినావాను? నువ్వు అడిగినా నేను చెప్పలే, అది సస్పెన్స్. వేరే 2.5 లో చూసుకోవాలంతే. ఇంతకీ ఆ శ్రావణ్ గారిని ఏం చేసినవరా? వెన్నెలా నిన్న చేయడానికి టైం లేదు, ఈరోజు చేయడానికి మూడ్ లేదు, మరి ఏం చేయాలి? రేపు చేయి.